వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోదీ గారి గురించి చాలా గొప్పగా చెప్తుంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగిపోయి ఉండే ఆయన మనస్తత్వం, వయసుతో సంబంధం లేకుండా ఏమంటారు, ఆయన చేస్తున్న ఒక్కొక్క పని దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకునేలా చేయడానికి ఆయన పడుతున్న ఆరాటం ఇక్కడున్న కొంతమంది మూర్ఖులకు కనిపించదు. ఏంటి నరేంద్ర మోదీ, ఏం లేదు అది మాట్లాడే రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ గారు చేసిన పనిలో ఘోరంతైనా నేను చేశానా, అసలు ఆ ఘోరంతైనా నాకు విలువ ఉందా, ఆయనకున్నంత యూత్ నాయకుడిని చెప్పుకునే నేను నిజంగా యూత్ నాయకున్నా. ఈరోజు నరేంద్ర మోదీ గారిని యూత్ తమ నాయకుడిగా భావించి నరేంద్ర మోదీ గారి చిత్రపటాన్ని చూస్తే చాలు భరతమాత గుర్తొచ్చి ఉప్పొంగిపోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనంటే ఆయనని ప్రపంచం గుర్తించింది. ప్రపంచంలో అప్రూవల్ రేటింగ్ 75% వచ్చింది. ఆయన తర్వాత దక్షిణ కొరియా నాయకుడు 59తో 2వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో 57%తో ట్రంప్, 8వ స్థానం 44 రేటింగ్. ఇక్కడ చూడండి, మార్కులు 1-2 తేడా అంటే ఒప్పుకోవచ్చు. చదువుకునే పోరగాడికైనా ఎలా తెలుస్తుంది వాడు బాగా చదువుతున్నాడా లేదా అనేది? లాస్ట్లో పెట్టిన ఎగ్జామ్స్లో వచ్చే మార్కుల్ని బట్టి, అంతేనా? డిస్టింక్షను, స్టేట్ లెవెలు, మండల్ లెవెలు, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఫెయిల్యూర్ అని. అంటే ఒక సంవత్సరం రాసిన పరీక్షల్లో ఆ విద్యార్థి ర్యాంకింగ్ ఏందో తెలిసినప్పుడు ఇన్ని సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోదీ గారి ర్యాంకింగ్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉండడమే కాదు, 75%కి వెళ్తే 2వ స్థానానికి, మొదటి స్థానానికి 2వ స్థానానికి మధ్య ఎంత తేడా ఉంది చూడండి. 75% ఉంటే 2వ స్థానానికి 59%. అంటే ఎన్ని మార్కుల తేడాతో ఉత్తీర్ణమయ్యాడు? 15%. 1-2 కాదు, 16%. 15 నుంచి 16%. 15% తేడాతో 7గురు నాయకులుంటే ఎవ్వరికి అందనంత ఎత్తులో నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ఉన్నారు. మన ప్రతిపక్షాలకు ఇవి కనిపించవు, గుర్తించినా కూడా మొద్దు నిద్ర నటిస్తుంటారు. వారికి ఆయన బూట్లు, ఆయన కళ్ళద్దాలు, ఆయన చొక్కాలు, వీటి గురించి మాట్లాడటంతోనే సరిపోతుంది తప్ప ఆయన ఈ దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు అనేది గమనించరు. ఎక్కడికి వెళ్ళినా ఆ దేశం అత్యున్నత పురస్కారంతో ఆయన ఎందుకు గౌరవిస్తుంది అనే మాట వీళ్ళకు అర్థం కాదు. మోడీ గారు ప్రియమైన నా దేశ ప్రజలారా చాలా సందర్భాల్లో కూడా కులమతాలకు అతీతంగా మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలు చూస్తే అక్కడ ఎక్కడైతే సభ పెట్టారో ఆ సభలో కులం వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ కులాన్ని, లేకపోతే అక్కడ ఒక మతం వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ మతాన్ని ఆపాదించుతూ మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనా కానీ జనం మెచ్చిన నేత కాదు, ప్రపంచం మెచ్చిన నేతగా మోదీ గారు ప్రపంచ చిత్రపటంలో ఏ దేశ నాయకుడికి అందనంత ఎత్తులో నిలిచాడు. అంతేకాదు, అంత ఎత్తులో నిలిచినా కూడా జనాలకు దాసుడిని అని చెబుతూ క్షణం కూడా తీరిక లేకుండా భరతమాత గర్వంగా చెప్పుకునే బిడ్డగా ఈరోజు దేశంలో మారారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం. భారతదేశానికి ఈరోజు అగ్రదేశాలు కూడా సెల్యూట్ కడుతూ ఆ దేశాల్లోని అగ్ర పురస్కారాలు ఇస్తున్నాయి అంటే స్వతంత్ర భారతదేశంలో దరిదాపు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి చాతగాని సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు. సో ఆయన ఇంకా నిండు నూరేళ్ళు ఉండాలని, ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఏమంటారు, ఈ దేశాన్ని ప్రేమించే ఒక అమ్మాయిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలో నాతో ఏకీభవించే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మోడీ లాంటి నాయకుడు ఏ పార్టీలో ఉన్నా నిజంగా ఆ పార్టీకి, ఆయనకి దాసుడుగా మారిపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే కాదండి, మంచి కంటెంట్ మాత్రమే మన ఛానల్లో వస్తుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం మాకు చాలా విలువైంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.